మంత్రం అడుగు జమిలి. ఓకే, జగన్ జమిలి మంత్రం అని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. ఈ మంత్రం ఆయన పాడుతూ ఉంటాడు, ఇంకా దీనికేమీ వేరే మార్గం. సార్ మరొకటి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఒక వీడియో అంశం ఇది. హెచ్యూడి బిల్డింగ్లోని స్క్రీన్లపై ట్రంప్ వీడియో. మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ వీడియోను ఎవరో పెట్టారు. అందులో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతున్న దృశ్యం. ఒకసారి ఆ వీడియో చూడండి సార్. అమెరికాలోనే ఇది అవ్వడం, అందులోని హెచ్యూడి బిల్డింగ్ స్క్రీన్లపై అంటే అప్పుడే వ్యతిరేకత మొదలవుతున్నది అనుకోవచ్చా? అది అమెరికాలో పరిస్థితిని, అమెరికాలో కాదు ప్రపంచంలో పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. మీరు ఒకటి చూడండి సార్, మీరు ఎప్పుడన్నా చూసారా? అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే కింగ్ అని కదా ఆయన ఉద్దేశం. హూ ఎవర్ లీడ్స్ అమెరికా, అమెరికా షుడ్ లీడ్ ది వరల్డ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏదో పెట్టుకున్నాడు కదా స్లోగన్. వైట్ హౌస్లో తన ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కూర్చొని ఉంటే పక్కన ఎలాన్ మస్క్ కూర్చొని ఉంటే వాడి కొడుకు కూర్చొని ముక్కు తుడుచుకుంటున్నాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కొడుకు చిన్నపిల్లాడు నేను ముద్దు పెట్టుకుంటా, అది కాదు. మనం కూడా తాతలు అయ్యాం కాబట్టి అది సమస్య కాదు. అసలు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని వాడు ముక్కు తుడుచుకొని నువ్వు సైలెంట్గా ఉండు అంటున్నాడు. ఎవరు ఆ బుడ్డోడు? ఎవరు? ట్రంప్ను చాలా ఎంబరేజ్ అయిపోయాడు ట్రంప్ అక్కడ. కానీ తప్పనిసరి అయిపోయి, అంటే మీరు మస్క్ దగ్గర ఆగుతున్నారు. ఆ బొమ్మ చేసిన వాళ్ళు మస్క్ కొడుకు బుడ్డోడు వచ్చి అమెరికా అధ్యక్షుడి పక్కన అధికారికంగా ప్రపంచం ముందు కనిపిస్తున్నాడు. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. కొన్ని సందర్భాల్లో వాస్తవాలు కల్పన కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మునివన వాళ్ళ ప్రస్తావన చాలా ఎక్కువైపోవడం మనం గమనించవచ్చు. సరే, వీళ్ళు రాజకీయ నాయకులు కనీసం. కానీ అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారంలో మస్క్తో సహా 5 టాప్ నాచ్ మల్టీనేషనల్ కంపెనీ బాసులు అక్కడ ఉన్నారు. మామూలుగా అధ్యక్షుడు అయ్యాడంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరవుతారు, ట్రెజరీ ఎవరు చూస్తారు అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు, వాళ్ళు సెక్రటరీ అంటారు కదా, అధ్యక్షత అనేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మస్క్ ఏమన్నాడని చూస్తున్నారు. వాడితో DOGE డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒకటి పెట్టారు. నిన్న కూడా మనం మాట్లాడాం కదా. వారం రోజులు ఏం చేశారు? వాడు ట్రంప్ని అడుగుతున్నాడు. అందుకని వాళ్ళు అది చాలా చిన్న విషయం. ఏది కాదు. సరే, ఈయన కూడా బాగా మందు ఏ రకంగా వాడుతున్నారంటారు అంతే కదా. ఏఐ చాలా గొప్పది. ఏఐని చేయాలంటే దానికి ఏముంది? ట్రంప్ని చేయమన్నా చేస్తుంది, ఎవరు చేయమన్నా చేస్తుంది. దానికి ఏమీ విచక్షణ లేదు. దీన్ని కనుక మీరు ఇంకోటి చూడండి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, రష్యా మీద దాడి కోసం ఉక్రెయిన్ను బైడెన్ రెచ్చగొట్టాడు. వాడు రెచ్చిపోయి యుద్ధం చేశాడు. ఇప్పుడు వీడు వస్తూనే మొత్తం మార్చేశాడు కదా ట్రంప్ వచ్చి. ఇప్పుడు ఉక్రెయిన్ తప్పు అని అంటే అంతర్జాతీయ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ బొత్తిగా బాధ్యతారహితంగా వ్యవహరించే ఒక రియల్ కింగ్ ఈజ్ క్యాపిటల్. అక్కడ రియల్ కింగ్ అనే పదం వాడారు. రియల్ కింగ్ ఈజ్ ఫైనాన్స్ క్యాపిటల్, మామూలు క్యాపిటల్ కూడా. లాంగ్ లివ్ ద రియల్ కింగ్. లాంగ్ లివ్ ది రియల్ కింగ్. కాబట్టి ఇప్పుడు మస్క్ అక్కడి నుంచి టెస్లా కార్ వేసుకొని ఇండియాకు వస్తాడు. ఆ కార్లు మళ్ళీ చైనా నచ్చదు కాబట్టి జర్మనీ నుంచి తెప్పిస్తాడు. సో నిజంగా ఆందోళన చెందుతున్నాడు. మస్క్ ఈజ్ ది సూపర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనే అభిప్రాయం ఇప్పుడు బలపడింది. మొదటిసారిగా భారతదేశంలో ఇట్లాంటివి జరిగితే మనం రాజ్యాంగేతర శక్తులు అంటాం కదా. ఈ రాజ్యాంగేతర శక్తికి రాజ్యాంగ పత్ర కల్పించబడింది డాగ్ రూపంలో, DOGE. మోదీ గారు కూడా ఫ్రెండ్ కదా. IASలు IPSలు తక్కువైపోతున్నారు కాబట్టి మనం కార్పొరేట్ కంపెనీల నుంచి సలహాదారులను తీసుకొని లాటరల్ ఎంట్రీ అంటున్నారు. అంటే ఉన్న ఫలాలను తీసేసుకోవటం. కొంతమంది బాగా ఎక్స్పర్ట్ CEOలను తెచ్చుకుంటే ప్రభుత్వం బాగా పనిచేయచ్చు కదా అని ఇలాంటి ఆలోచనలు మనకు కూడా వస్తున్నాయి. ఓకే, కాబట్టి సరే, ఆ బొమ్మ ఎందుకు పెట్టారు, ట్రంప్ ఏం చర్య తీసుకుంటాడో మనకు తెలియదు. కానీ ట్రంప్ కూడా ఎప్పుడు మీడియాను నొక్కేయాలని చూస్తుంటాడు. CNN రానియలేదు. ఇప్పుడు ఏది మనం ఇందాక ఆ ఛానల్స్ గురించి చెప్పుకున్నట్టే. కాబట్టి ఇది తప్పకుండా నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అని అంతకుముందు బైడెన్ మీద వీళ్ళు పెట్టిన బొమ్మలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి. మరి ఇలా మస్క్ కొడుకొచ్చి ముక్కు చీదుకోవడం లాంటివి మళ్ళీ
ప్రపంచ స్క్రీన్ మీద చూడాల్సి వస్తుందేమో మనకు తెలియదు. మస్క్తో ఆగడం లేదు, బుల్లి మస్క్ కూడా. అంటే జోక్ కాదు, అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎక్కడికి వచ్చింది అన్నది ఇలా తయారైంది వర్మ. సరే, చాలామంది కళ్ళు తెరవాలి. మనం ఎంతసేపు జగన్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇవే మాట్లాడుతుంటే కుదరదు బాబు. రాజ్యాంగము, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ప్రజాస్వామ్య హక్కులు ఇవి ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలనే స్పృహ మన యువతలో కానివ్వండి, మన వీక్షకుల్లో కానీ వాళ్ళంతా విఘ్నత కలిగిన వాళ్ళే, కలగాల్సిన అవసరం ఉంది. సరే, థ్యాంక్ యూ సో మచ్. మంచి టాపిక్. ఇదే అండి, ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.